ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ జట్టు ప్రయాణం కీలక దశకు చేరుకుంది. మొదటి 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించి టీమిండియా పటిష్టంగా కనపడుతున్నప్పటికీ కొన్ని విషయాలను రోహిత్ సేన సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. కివీస్తో జరగబోయే మ్యాచ్లో గెలిచినా ఓడినా టీమిండియా సెమీస్కి చేరుతుంది. అయితే ఈ గెలుపోటములు గ్రూప్ దశలో టాప్ స్థానాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి ఈ మ్యాచ్ టీమిండియాకి ఎంతో కీలకం. అంతేకాదు ఐసీసీ మెగా ఈవెంట్స్లో వరుసగా విజయాలు సాధిస్తే అది జట్టు బలాన్ని మరింతగా రెట్టింపు చేస్తుంది. కాబట్టి ఏ మ్యాచ్ని సులభంగా తీసుకోకూడదు. భారత్ జట్టు ఆడిన మొదటి 2 మ్యాచ్లను గమనిస్తే రోహిత్ సేన చాలా తప్పులు చేసింది. అవి రాబోయే మ్యాచ్ల్లో ఖరీదైనవిగా రుజువయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి వాటిని టీమిండియా త్వరగా సరిచేసుకోవాలి. ఇంతకీ రోహిత్ సేన చేస్తున్న తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, మధ్య ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం. బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ లాగే పాకిస్తాన్ మ్యాచ్లో కూడా టీమిండియా మిడిల్ ఓవర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 10వ ఓవర్లో 47 పరుగులకే పాక్ 2 వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత దాదాపు 24 ఓవర్ల పాటు టీమిండియాకు వికెట్లు కూడా దక్కలేదు. ఇది పాకిస్తాన్ జట్టు కాబట్టి సరిపోయింది. కానీ భవిష్యత్తులో న్యూజిలాండ్ వంటి పెద్ద జట్లపై ఈ బలహీనత చాలా ప్రమాదకరంగా మారొచ్చు. మధ్య ఓవర్లలో భారత స్పిన్నర్లు వికెట్లు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండో తప్పు, కొత్త బంతితో ప్రభావవంతంగా బౌలింగ్ చేయలేకపోవడం. పాక్ మ్యాచ్లో మహ్మద్ షమి టీమిండియా తరపున ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. బంగ్లాదేశ్పై 5 వికెట్లు తీసుకున్నాడు. కానీ పాకిస్తాన్ మ్యాచ్లో 8 ఓవర్లలో 43 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతను తన తొలి ఓవర్లోనే 5 వైడ్లు వేసి చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. షమి కాస్త ఫిట్గా కూడా లేనట్లు కనిపించాడు. ఇది జట్టుకు అవరోధంగా మారొచ్చు. హర్షిత్ రాణాకు కూడా ఆరంభ ఓవర్లలో బాగా వేసిన రికార్డు లేకపోవడం టీమిండియాను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. చివరగా చెత్త ఫీల్డింగ్. పాక్ మ్యాచ్లో కూడా టీమిండియా ఫీల్డింగ్ అంత బాగాలేదు. హర్షిత్ రాణా, మహ్మద్ రిజ్వాన్ క్యాచ్ను వదిలేయగా కుల్దీప్ యాదవ్, సౌద్ షకీల్ క్యాచ్ను వదిలేశాడు. వీరి స్థానంలో వేరే జట్టు లేదా పెద్ద బ్యాట్స్మెన్ ఉంటే వారు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకునేవారు. బంగ్లాదేశ్ మ్యాచ్లో కూడా టీమిండియాలో ఫీల్డింగ్ లోపాలు బయటపడ్డాయి. భారత్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలవాలంటే ముందుగా ఫీల్డింగ్ లోపాలను సరిచేసుకోవాలి. వీటితో పాటు టీమిండియా సరిచేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.